నమస్తే. కాలేజీల వద్ద విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్సా? ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సమస్య. ఇటు ఉద్యోగుల సమస్య, అటు విద్యార్థుల సమస్య. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ కాలేదని సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి యాజమాన్యం, అటు ఉపాధ్యాయులకు ఉన్నత విద్య కోసమో ఉన్నత ఉద్యోగం కోసమో వెళ్తామంటే సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యం. ఎటు చూసినా ఇబ్బంది పడుతున్నది విద్యార్థులు, అటు ఉద్యోగులు. ఈ విషయం పైన ఒక విద్యార్థి హెచ్ఆర్సీని ఆశ్రయిస్తే హెచ్ఆర్సీ మొట్టికాయలు వేస్తూ విద్యార్థికి న్యాయం చేయాలి, విద్యార్థికే కాకుండా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏ కాలేజీ చూసినట్టయితే ఒకసారి మనం కాలేజీ పేరు కూడా ఇందులో మెన్షన్ చేశారు. కేఎల్ఆర్ కాలేజీ, కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో జరిగినటువంటి సంఘటన. ఇది ఒక కేఎల్ఆర్లే కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% కాలేజీలో జరుగుతున్నటువంటి తంతు ఇది. సర్టిఫికెట్ల వేదన అనేది ఈ రోజుతో ఒక్కరోజుతో పోయేది కాదు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి యాజమాన్యం పైన ఆయా శాఖల విద్యాశాఖలు మరియు ఆయా యూనివర్సిటీలు ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటే ఏదైనా విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ న్యాయం జరుగుతుంది. విద్యార్థులు ఫిర్యాదు చేశారని ఒక నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి యూనివర్సిటీలు, ఉద్యోగులు ఫిర్యాదు చేశారని చెప్పేసి పలానా ఉద్యోగి ఫిర్యాదు చేశాడు, మీరు ఇది చేసినట్టుంది, మీరు ఇది సరైన విధానం కాదు, మాకు దీనిపైన రిప్లై ఇవ్వండి అని అనేసరికి నెల రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, తతంగం అంతా అయిపోతుంది. ఇది కాదు చేయాల్సింది. ఏఐసిటి నిబంధనల ప్రకారంగా, ఆయా యూనివర్సిటీల నిబంధనల ప్రకారంగా, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా చూసినట్టయితే ఏ ఒక్క విద్యార్థి యొక్క సర్టిఫికేట్లను పెట్టుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి, ఏ ఒక్క ఉద్యోగి సర్టిఫికేట్లను పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి తెలియజేస్తున్నా. యాజమాన్యం ఇప్పటికైనా ఉద్యోగుల యొక్క సర్టిఫికేట్లను, విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లను వెంటనే ఇచ్చేయాలని చెప్పేసి, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఏదో ఒక రోజైతే. కానీ విద్యార్థితో చెల్లించుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత విద్యార్థికి క్లెయిమ్ చేయకుండా ఉన్నటువంటి సంస్థలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మన దగ్గరికి వస్తున్నటువంటి ఫిర్యాదులు. ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ రిలీజ్ అయ్యాయి. వాటిపైన వచ్చినటువంటి ఫిర్యాదులు చూస్తే స్పెషల్గా ఒకరోజు దానిపైన మాట్లాడదాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులపైన, ఇలాంటి యాజమాన్యం పైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్టిఫికేట్లు అడిగితే లక్షల రూపాయలు పే చేయాలని చెప్తున్నటువంటి యాజమాన్యం పైన విచారణ జరిపి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.